డిఓపి కౌన్సిల్ మధుసూదనాచారి గారికి, పెద్దలు గౌరవనీయులు తలసాని సీనన్న గారికి, స్వామిగౌడన్న గారికి, వేదిక మీద ఉన్న బడుగు బలహీన వర్గాల పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, మోసపోయేటోడు ఉంటే మోసం చేసేటోడు చేస్తూనే ఉంటాడు. కానీ ఇవాళ ఈ భారతదేశంలో గాని రాష్ట్రంలో గాని రాజకీయ పార్టీలు సంవత్సరానికి ఒకలాగా ఊసర వెళ్లిలాగా రంగులు మారుస్తూ ఒక్కొక్క మాటలతో ఈ రాష్ట్రంలోని దేశంలోని ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలను కూడా మోసం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు జిస్కి జితనీ సంఖ్య ఉస్కి ఉతినీ భాగీదారి అనే నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ డిక్లరేషన్ అని చెప్పి ఆఖరికి మన రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను కూడా మోసం చేయడం జరిగింది. సోదరులారా, మోసం చేస్తే మోసపోవడానికి బడుగు బలహీన వర్గాల నాయకుల చరిత్ర చూసుకుంటే ఈ భారతదేశంలో గాని ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని బడుగు బలహీన వర్గాల నాయకులు ఇప్పటిదాకా పెద్దలందరి పేర్లు చెప్పారు. మళ్ళా చెప్తే ఒక 5 నిమిషాలు పోతుంది. ఆ విధంగా మోసం చేస్తే మోసం చేయడానికి లేదు. ఇవాళ సోదరులారా, ఇవాళ భారతదేశం ఒక రాజ్యాంగం ఇచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి అంతే ఓటకు ఈ భారతదేశం మారుమూల గ్రామంలో పారిశుద్ధ్య కార్మికురాలకి అంతే ఓటకు ఇచ్చింది. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో 80% పైగా ఉంటే 2-3% ఉన్నోళ్ళు ఈ దేశాన్ని రూల్ చేస్తా ఉన్నారు. సోదరులారా, మోసం చేసేటోన్ని మన ఓట్లు మనం వేసుకుంటే ఇవాళ దేశంలో ఒక అనవాయితీ ఉన్నోని దానిపై లేనోడు అడుకుంటాడు, ధనవంతుని దానిపై బిచ్చగాడు అడుకుంటాడు. ఇవాళ 85% ఉన్న మనము ధనవంతులమా బిచ్చగాళ్ళమా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మన ఓట్లు వేసుకొని వాళ్ళు పెత్తనం చేస్తారు. మీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, వేదిక ముందున్న పెద్దలనన్నా ఆప్కే సాత్ అమ్మాయం ఆప్ లడితే జావ్, మీ అమ్మాయి మేమున్నాము. కాబట్టి ఇవాళ మన ఓట్లు మనం వేసుకుంటే వాళ్ళు పిచ్చగాళ్ళలాగా రోడ్ల మీద మీటింగులు పెట్టుకునే రోజులు వస్తాయనే విషయాన్ని మీతో మనవి చేస్తా ఉన్నా. సోదరులారా, మీకందరికి దండం పెట్టి చెప్తా ఉన్నా. ఇవాళ వేదికల మీద మాటలు మాట్లాడతారు. మొన్న కొందరు ఈయన రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీకి పాల ప్యాకెట్లు విసుకుతారు. వెనకడికోసారి అన్నాడు ఆయన, ఒక పత్రిక ఆయన, బడుగు నేతలు కాదు బాడుగ నేతలు అని. మన దాంట్లో కూడా ఒక 5-6 మంది బాడుగ నేతలు ఉండి ఈ జాతిని తాకట్టు పెట్టడానికి చూస్తావురు. యువకులు పెద్దలు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మన ఓట్లు మనం వేసుకుంటే 42% కాదు సుమా, ఈ భారతదేశంలో ఉన్న 540 పార్లమెంటు స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు కూడా మన చేతులకే వస్తాయనే విషయాన్ని మీతో మనవి చేస్తా ఉన్నా. అది ఇంకెంతో దూరంలో లేదు. అది తుపాకీ బట్టి యుద్ధం చేయాల్సిన పని లేదు, లాఠీ బట్టి ఫైటింగ్ చేయాల్సిన పని లేదు. మనకు నాయకత్వం ఉంది. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును పడదసాటు పోయి అమ్ముడు పోకుండా మన ఓటు మనం వేసుకుంటే తప్పక రాజ్యాధికారం వస్తుందనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. సంపద మన తానుంది, ఓట్లు మన తానున్నాయి. యూనిటీ వచ్చి అవేర్నెస్ అనేది ఒక్కటి వస్తే చాలు రాజ్యాధికారం వస్తుంది. కానీ వాళ్లకు డబ్బులు కావాలి, అబద్ధాలు ఆడాలి, మంది దానికి పోయి బీట్ మంగాల్సిన పరిస్థితి అగ్రవర్ణాలకు ఉంటుంది. కానీ మనకు లేదు. మనకు సంపద ఉంది, యూనిటీ ఉంది, అవేర్నెస్ ఒక్కటి తెచ్చే బాధ్యత వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ముందుండి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.